హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి నీ పక్కన ఉండి నీ పక్కన ఉండే ఎదుగుతున్నాడు, నీకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నాడు. బట్ ఎక్కడో ఉండాలి ఆ వ్యక్తి, నువ్వు మాత్రం అక్కడనే ఉన్నావు. ఆ వ్యక్తి నీ పక్కన వచ్చి నీలో ఉన్న శక్తిని వాడుకొని, నువ్వు నమ్మిన దేవుని యొక్క శక్తిని వాడుకొని నీకన్నా గొప్పగా ఆ వ్యక్తి ఎదిగాడు. అలాగా ఆ వ్యక్తి దేవుని నమ్మలే, స్టిల్ అంజుడే. ఎవరి శక్తిని వాడుకొని ఆ వ్యక్తి ఎదగగలుగుతున్నాడు. అయస్కాంతం అతకబడాలంటే దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎంత తెలుసు కదా, అయస్కాంత శక్తి. 2 మ్యాగ్నెట్స్ ఎప్పుడైతే పెడతామో అది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే నీ చుట్టూ ఎవరి సన్నిధి ఉంటుందని, దేవుని సన్నిధి ఉంటుంది. ఒక అన్యుడు, ఒక పాపి, రకరకాల పాపాలు చేసిన వ్యక్తి ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తాడో, యాక్చువల్గా వచ్చి నీ దగ్గరికి కాదు, దేవుని సన్నిధిలోనికి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరికి వస్తే దేవుని సన్నిధిలోనికి వచ్చాడంట. బికాస్ మనం మోస్తున్నది ఏంటి? మన చుట్టూ పరిసరాల్లో ఉన్నది ఏంటండి? ఇట్స్ ఎ ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది దేవుని సన్నిధి మన చుట్టూ ఉంది కనుక ఏ వ్యక్తి అయితే నీ దగ్గరికి వస్తాడో, బాగా వినండి, ఏ వ్యక్తి అయితే నీ దగ్గరికి వస్తాడో వచ్చింది నీ దగ్గరికి కాదు, దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తాడు. ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఏమవుతుందో చూడండి. ఈ వ్యక్తి జ్ఞానం సరిగా లేదు, ఆత్మీయంగా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం వినడం తెలుసు, ఆ ప్రార్థనలో శక్తిని పొందడం తెలుసు, వాక్యము ద్వారా వచ్చిన శక్తి ఎలా ఉంటుందో తెలుసు, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. ఆ పక్కనున్నోడు పాపి, ఆ పక్కనున్నోడు రకరకాల పాపాలు చేసి యేసుప్రభుని నమ్మకుండా నీ దగ్గరకు వచ్చి నీలో ఉన్న శక్తి ఆడు వాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవడు బ్లెస్ అవుతాడు? నువ్వు బ్లెస్ అవుతావా? పక్కోడు బ్లెస్ అవుతాడా? ఎందుకు బ్లెస్ అవుతున్నాడు పక్కవాడు? హూ ఇస్ ద రీజన్ ఫర్ హిమ్ టు బి బ్లెస్డ్? అతడు బ్లెస్ అవ్వడానికి కారణం ఎవరండి? యూ పీపుల్. ఈరోజు గాడ్ మీలో ఏదైతే పెట్టాడో దాన్ని వాడుకునేలాగా, ఆ బద్ధకాన్ని కొట్టివేస్తూ మీలో దేవుడు ఏదైతే పెట్టాడో అది వాడుకునేలాగా దేవుని కృప మీకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? ఎక్కడో ఉన్న వ్యక్తి మన పక్కనకి వచ్చి బ్లెస్ అయిపోతాడు, నువ్వు అలానే ఉండిపోతావు. బికాస్ నీలో దేవుడు పెట్టిన స్కిల్స్, నీలో దేవుడు పెట్టిన జ్ఞానం, నీలో దేవుడు పెట్టిన శక్తి మీరు వాడుకోకపోతే ఎవడు వాడుకుంటాడు? నీ పక్కన ఉన్నవాడు బ్లెస్ అయిపోతాడు. అందుకే ఏం కావాలి మీ అందరికంటే? జ్ఞానము. ప్రార్థన చేసి ఆత్మీయతలో ఉంటే సరిపోదు, దాంతోపాటు ఏం కావాలి మనిషికి? జ్ఞానం. ఎలా బ్రతకాలా, అవతల వాడిని ఎలా బ్రతికించాలా. నేను జాబ్ చేయడమే కాదు, ఒకరోజు 10 మందికి జాబ్ ఇచ్చే స్టేటస్ నాకు కావాలా. అలాంటి పొజిషన్స్ కలిగిన ఆలోచన ఎవరికైతే వస్తూ దాని ప్రకారంగా జ్ఞానంగా నడుస్తారో దే కెన్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ పర్ఫెక్ట్లీ అంట. దేవుని చిత్తం ఎలా నెరవేరుస్తారు? పరిపూర్ణంగా నెరవేరుస్తారు. ఎందుకు? ఎవరో సమస్య నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎవరికన్నా హెల్ప్ చేయడానికి వెళ్తే వాని ద్వారా మన కష్టాలు వస్తున్నాయి, వాడు మాత్రం బ్లెస్సింగ్ అవుతూ ఉంటాడు. మీలో ఉన్న దేవుణ్ణి మీరు కరెక్ట్గా నియమం చొప్పున, దేవుని యొక్క సన్నిధి చొప్పున, యేసుక్రీస్తు యొక్క నామములో విశ్వాసము ద్వారా మీరు ప్రార్థన చేస్తే మీలో ఉన్న దేవుని శక్తి వాడబడుతుందంట. ఈరోజు మీ మనస్సులో, మీ చేతిలో దేవుని శక్తి ఇస్తున్నాను. మీలో ఉన్న దేవుని జ్ఞానం వాడబడేలాగా అటు అభిషేకం మీపై కలుగునను గాక. హల్లెలూయా, హల్లెలూయా.